రైట్. అలాగే చూస్తే గనుక మరో వార్త, సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మంత్రివర్గ ఉపసంఘం కూడా కొన్ని సిఫార్సులు అయితే చేసింది. భూమి సాగులో ఉంటే ఎన్ని ఎకరాలకైనా సరే రైతు భరోసా ఇవ్వాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. సరే, ఎలా చూడాలి? ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారం రైతు భరోసా సంక్రాంతికి ఇస్తామని మాట ఇచ్చారు. అలాగే మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ విధంగా సిఫార్సు చేసింది. ఎన్ని ఎకరాలకైనా సరే సాగులో ఉంటే కనుక రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించడం శుభపరిణామంగా చూసుకోవచ్చా? ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో రైతులకి రైతు భరోసా డబ్బులు జమ చేసేటువంటి విషయంలో కొంత జాప్యం చేస్తున్నటువంటి అంశం పైన ప్రతిపక్ష పార్టీలకి ఇది కొంత ఆయుధంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నాయి. రైతుల్లో కూడా కొంత అసంతృప్తి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సంక్రాంతి లోపు ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే తెర వెనక ఈ కండిషన్స్ సప్లై అనేటువంటి దాని మీద ఎవరైతే వ్యవసాయం చేస్తారో భూమి మీద వాళ్ళకి మాత్రమే ఇస్తారు అనేటువంటి విధంగా, లేదు అనంటే 10 ఎకరాల లోపు మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు అనేటువంటి విధంగా కొన్ని కండిషన్స్ పెడుతున్నారు అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. మరి దీని మీద రైతుల్లో కొంత ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి మంత్రివర్గ ఉపసంఘం అయితే మాత్రము ఎంత వాళ్ళు రైతులకి వ్యవసాయం ఎన్ని ఎకరాల్లో చేసినా సరే అందరికీ అన్ని ఎకరాలకు సంబంధించి రైతు భరోసా ఇవ్వాలి అనేటువంటి సిఫార్సు ఉన్న దాని మీద మరి దాన్ని ప్రభుత్వం యథాతథంగా మరి అమలు చేస్తుందా ఈ సిఫార్సులని లేదా అనేటువంటిది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రైతులు ఎదురు చూస్తున్నటువంటి అంశం మాత్రం సంక్రాంతికి మనకి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి అనేటువంటి విధంగానే మంత్రుల ప్రకటనలు కూడా ఇప్పటికే చేస్తున్నారు, సంక్రాంతిలో పడతాయి అనేటువంటి విధంగా. కాబట్టి ఇప్పుడు రబీ కన్నా ఈ సీజన్లో అయినా సరే రైతులకి కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకోసమనంటే రైతులకి ఈ రబీ సీజన్లో ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి కొంత పెట్టుబడికి సహాయంగా ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. లేదు అని అంటే రబీ సీజన్ అయిపోయిన తర్వాత ఎప్పుడో నిదానంగా వేసినందువల్ల ఉపయోగం ఉండేదానికి అవకాశం ఉండకపోవచ్చు. రైతుల్లో కొంత అసంతృప్తి కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు తూచా తప్పకుండా కొంత రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి ఒక చర్చ బలంగా ప్రజల్లోకి వెళ్ళేదానికి అవకాశం ఉండొచ్చు.